ఇప్పుడే 'నాగబంధం' సినిమా చూసి రావడమే జరిగింది. దానికంటే ముందు నేను మీకు మెయిన్ ఒక విషయం చెప్తానన్నమాట. 'నాగబంధం' మూవీ గురించి రివ్యూస్ ఎలా ఇస్తారో ముందు మాట్లాడుకుందామన్నమాట. ప్రతి ఒక్కరు ఏమంటారు 'నాగబంధం' సినిమా వచ్చేసింది. నేను అలా చూసినా, అలా చూసిన హీరో అది ఇది ఇంకా డబ్బులు తీసుకుంటాడు. డబ్బు కోసం ఆశపడతాడు. తొక్క తోడుగా తనకు చెల్లెలు ఉంటది. పెళ్లి కోసం అది ఇది అలా ఇలా అని చెప్పి స్టోరీ అంతా రివీల్ చేసుకుంటూ వచ్చి లాస్ట్‌కి ఆడదాకొచ్చి అది అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. లాస్ట్‌కి హీరో ఎలా చేసిండు, లాస్ట్‌కి ఎలా ఎదిరిచ్చిండు మీరే తెలుసుకోండి. ఇదే అన్నమాట. ఇదే ప్రతి ఒక్కరు ఇచ్చే రివ్యూ. డెఫినెట్‌గా చెప్తున్నా గదా! అలాంటి రివ్యూలు చూడొద్దబ్బా! ఎందుకంటే నీకు సినిమా చూడడానికి పోతే నీకు సినిమాలో ఏమి కావాలా? సినిమాలో విజువల్స్ బాగున్నాయా? లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ డైరెక్టర్ ఎలా వర్క్ చేసిండు? తన స్క్రీన్ ప్లే ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా ఉంది? దాంతో పాటు నటీనటుల పనితీరు ఎలా ఉంది? బాగా సాగదీసిండా? లేకపోతే సినిమా బాగుందా? ఎలా ఉంది? అనేది మాత్రమే చెప్పాలా. సగం స్టోరీ ఇంటర్వెల్ దాకా స్టోరీ మొత్తం చెప్పేసి రివ్యూ అంటే యాడ నుంచి అది రివ్యూ నువ్వు స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసినవనమాట. అదే విధంగా స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసినావు. ప్రతి రివ్యూలలో ఇదే నాకు తెలియని విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు సగం స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసి అసలు స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ అది. వచ్చిన రెండో రోజు నువ్వు స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నావు. 2 ట్విస్టులు. 2 అంటే 2 ట్విస్టులు మహా అంటే ఒక 3 ట్విస్టులు ఆపేసి సినిమా కొనుక్కో అంటాడు. పోయిన హాల్‌లో పోయినోడి థ్రిల్ ఏముంటది? సరే ఇప్పుడు మన సినిమా విషయానికొచ్చినప్పుడు డెఫినిట్‌గా ఒక మంచి సినిమా అయితే నాకైతే ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందబ్బా! గ్రాఫిక్స్ పరంగా వాళ్ళనసల ఎక్కడ కూడా తీసి పడేయలేదు. అంత బాగా తీశారు. 100,00,00,000 వర్త్ అంటే వర్త్ నామ వర్త్. మన అభిషేక్ నామ డైరెక్షన్‌కి వర్త్, హీరో కాస్టింగ్స్‌కి వర్త్, ప్రొడక్షన్ వాల్యూస్‌కి వర్త్, వర్త్ నామ వర్త్. నామ ఏదైతే సెలెక్ట్ చేసుకుండో ప్రతి దానికంట అభిషేక్ నామ ఎవ్రీథింగ్ ఆయన సెలక్షన్ పర్ఫెక్ట్, ఆయన డైరెక్షన్ పర్ఫెక్ట్, ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ పర్ఫెక్ట్. కాకపోతే ఎంత మంచి సినిమా తీసినా మన పెద్ద పెద్ద 'బాహుబలి' సినిమా తీసినప్పుడు పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి దీనికి కూడా నాకు దీంట్లో మెయిన్ మైనస్ అంటే హీరో క్యారెక్టరైజేషన్ బానే ఉంటది గానీ, ప్రతిసారి హీరో ఎవరో ఒకరిని చంపినా గానీ లేసి కొట్టడం అనేది అదొక్కటే మైనస్ అనిపించింది. మిగతాదంతా సినిమా ఒక రేంజ్‌లో ఉంటదబ్బా! కొన్ని సార్లు ఏఐని కూడా యూజ్ చేసుకోవాలనిపిస్తది గానీ, యూజ్ చేసుకోవాలి. టెక్నాలజీని వాడుకోవాలబ్బా! టెక్నాలజీ వాడుకొని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బడ్జెట్‌తో సినిమా తీయడమే గొప్ప అనమాట. ఇది 100,00,00,000లో తీసిన సినిమా అంటే ఒక రేంజ్‌లో ఆలోచించదగ్గ విషయం. డెఫినెట్‌గా నాకైతే బాగా నచ్చింది. గతంలో 'పెద్ద కాపు' మూవీ తీసిన హీరో ఏదైతే ఉందో చానా ట్రాన్స్‌ఫర్మేషన్ అంట. చానా అతన్ని కాకుండా చానా మార్చుకుండు. ఈ సినిమా కోసం డెఫినిట్‌గా అతను ప్రాణం పెట్టేసిండని చెప్పొచ్చు. దానికోసం డైరెక్టర్‌ని కూడా మెచ్చుకోవచ్చు. ఆయన కూడా ప్రాణం పెట్టి చేసేసిండు. మ్యూజిక్ అంటారా సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. చాలా వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పినాగా ఫస్ట్ చెప్పింది ఇప్పుడు లాస్ట్‌లో కూడా చెప్తున్నా. సాగదీసిర్రు అనే రివ్యూ డెఫినిట్‌గా వస్తుంటదనమాట. మీరు ఏం నమ్మకండి. సినిమా పోయినప్పుడు డెఫినిట్‌గా ఫ్రెష్ ఫీల్ అవ్వండి. ఎందుకంటే గతంలో వచ్చిన కొన్ని మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసేయండి. ఈసారి సాగదీసిర్రు అనే పదం వదిలేసి సినిమా చూడండి. మనకున్న ఇప్పుడు 'రావు బహదూర్' మూవీ గాని, ఇప్పుడొచ్చే 'నాగబంధం' గాని డెఫినిట్‌గా ఈ 2 ప్రయారిటీ నేను ఇస్తా. నాకైతే 2 నచ్చాయి. 2 చూసిన. మీరు 'రావు బహదూర్' మూవీ ఒకవేళ చూడాలనుకుంటే నా రివ్యూ కార్డ్స్‌లో కనిపిస్తదనమాట. ఇక్కడ కార్డ్స్‌లో కనిపిస్తది. లేకపోతే టైటిల్ కార్డ్స్‌లో గాని వీడియో ఎండింగ్‌లో వస్తది. డెఫినిట్‌గా చూడండి. నా ప్రయారిటీ నాకు నచ్చింది. నీకు నచ్చలేదంటే అది నా బాధ్యత కాదు. మళ్ళీ చెప్తున్నా కదా! పోయినాక మళ్ళీ స్టోరీ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పడం నా బాధ్యత కాదు. నాకు నచ్చింది డెఫినిట్‌గా. ఇలాంటి సినిమాలు ఏందంటే వాళ్ళ నాకేందంటే మూవీ పరంగా చూస్తే వాళ్ళ కష్టం వాల్యూ నాకు కనిపిస్తుంటదక్కడ. అందుకని నాకు సినిమా నచ్చుద్ది. అర్థమైందా? ఇంత సేపు సినిమా తీసాంటే కొన్ని సీన్స్ ఉంటాయి చూసినావా? అనవసరం లాజిక్‌లెస్ సీన్స్ అంటారు. సినిమా తీసి నాకేమైద్దంటే ఇక్కడ లాజిక్ లేదని మాట్లాడతారు. ఆ సీన్స్ పెట్టిననుకో తర్వాత ఏమంటారంటే సినిమా సాగదీసిర్రని మాట్లాడుతుంటారు. ఈ రివ్యూవర్స్‌లో ప్రతి నేను రివ్యూవర్ అనుకోండి. ప్రతీదీ తలకాయ నొప్పే అనమాట. ఇప్పుడు గతంలో చూసుకుంటే 'పుష్ప' సినిమా ఏదైతే వచ్చిందో తర్వాత ఎక్స్‌టర్నల్ కట్ కొన్ని నిమిషాలు యాడ్ చేసిర్రు కదా! ఫస్ట్ ఏం చేసిర్రు మనోడు కంటైనర్‌లో అన్ని రోజులు ఎలా ఉండు లాజిక్ లెసిన్స్ అని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడరు. అదే నా కంటైనర్ సీన్స్ గాని ఫస్ట్ గాని యాడ్ చేస్తుంటే డెఫినెట్‌గా ఇది సాగదీసిన సినిమా అని చెప్పి చాలా నెగెటివ్స్ వచ్చాయి. మన 'సుక్కు బాబాయ్' గురించి తెలిసిందే కదా! ముందే తెలివితోటి ఆ సీన్స్ కావాలనే కట్ చేసిండు. సినిమా హైలైట్ అయ్యాక మళ్ళీ యాడ్ చేసి ప్రతి ఒక్కళ్ళు నోరు మూసుకోరనమాట. ఇలా ఉంటదన్నమాట. ఇది ఎక్కడా జరగదు. మన ఇండియన్ సినిమాలోనే మెయిన్‌గా మాట్లాడుకుంటే మన తెలుగు సినిమాలోనే. వేరే స్టేట్ నుంచి వచ్చిన సినిమా ప్రతిదాన్ని పొగుడుతురు. సినిమాని సినిమాలా చూసుకోవాలబ్బా! ప్రతి ఏరే స్టేట్ అని గాదు, వేరే వరల్డ్ వేరే కంట్రీ అని గాదు. నేను ప్రతిసారి మనం అందరం ఒకటే భూమి పైన మాత్రమే ఉంటాం. అర్థమైందా? కాకపోతే ఏందంటే మనం తీసిన సినిమాని మనోడు తీసిన సినిమాని మనమే పొగుడుకాలి అనే పరిస్థితులలో ఉంటామనమాట మనం. నాకైతే నచ్చింది. ఈ సినిమా రివ్యూ ప్రకారంగా చూసుకుంటే ఎవ్రీథింగ్ వర్త్ నామ వర్త్ అంతే. ప్రతీది వర్తే అబ్బా! ఈ నామ కోసం మనం పోయి సినిమా చూడొచ్చనమాట. నామ కోసం మాత్రమే సినిమా చూడొచ్చు. అలా ఉంటది సినిమా. డెఫినెట్‌గా బావుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. కాకపోతే కొన్ని మైనస్‌లు మళ్ళీ చెప్తున్నా కదా! అక్కడ మైనస్‌లు ఉంటాయి. వాటిని అధిగమించి సినిమా చూసేయొచ్చు. వాళ్ళ విజువల్స్ గాని, వాళ్ళ గ్రాఫిక్స్ గాని డెఫినెట్‌గా ఒక రేంజ్‌లో ఉంటాయన్నమాట. ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాయి మనల్ని. ఎవరైతే ఒక లో బడ్జెట్‌లో సినిమా చూడకుంటారో నాకు తెలిసి టికెటేస్ తక్కువే ఉంటాయి కదా! మామూలుగా మనం రూ. 1000 టికెట్ పెట్టి చూసి కూడా సినిమా బాలేదని చెప్పి రివ్యూస్ అని చెప్పా.
తక్కువ రేట్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వెళ్ళి చూడండి, థ్రిల్ అయిపోండి సినిమా చూసి. నాకైతే నచ్చింది. చూసి వచ్చినాక మీకు ఎలా అనిపిస్తుంది మటు డెఫినెట్గా కామెంట్ చేయాలి. అంతకంటే ముందు నేను ఎలా చెప్తున్నా ఇక్కడ మటు కామెంట్ చేయాల్సింది రివ్యూలో. ఓకే, వీడియో అంతవరకు బాయ్.